ఇంట్లో వంట చేసుకోవడానికి బద్ధకం వచ్చో లేకపోతే బయట ఫుడ్ రుచిగా ఉంటుందనో టైం లేకో హోటల్స్కి వెళ్తున్నారా? అయితే మీకోసమే ఈ వార్త. హోటల్కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన సందర్భం ఇది. హోటల్స్ లో పాచిపోయిన పురుగులు పట్టిన ఆహారాన్ని వేడి చేసి వడ్డించేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వామ్మో, బయట ఫుడ్ ఇంత దారుణంగా ఉంటుందా అనే పరిస్థితి. తాజాగా వరంగల్ హన్మకొండలో హోటళ్లపై స్పెషల్ డ్రైవ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పేరు మోసిన హోటల్స్ కూడా కనీస ప్రమాణాలు పాటించడం లేదు అని నిర్ధారించారు. ఆహారంలో హానికరమైన రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నట్లుగా తేల్చారు. బూజు పట్టిన మాంసం ఆహారాన్ని వినియోగదారులకి అందిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కొన్ని హోటల్స్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో అశోక, శ్రేయ, అరణ్య హోటల్స్ ఉన్నాయి. ఆ ఫుడ్ శాంపిల్స్ ని ల్యాబ్స్ కి పంపించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వరంగల్ నుంచి మా ప్రతినిధి పెద్దేశ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పెద్దేశ్, పెద్ద హోటల్స్ లో రోడ్ సైడ్ ఫుడ్ ఏదో శుభ్రంగా ఉండదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పెద్ద హోటల్స్కి వెళ్తుంటారు. వాళ్ళు అంతకంటే ఘోరంగా వడ్డిస్తున్నారనేది ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి. ఏం జరుగుతోంది వరంగల్? వరంగల్ నగరంలో పేరు మోసిన హోటళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా హైజీనిక్ ఫుడ్, అటువంటి మటన్, చికెన్ కావచ్చు, లేకపోతే ఇతర ఆహార పదార్థాలన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఫంగస్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను గుర్తించారు. సో అందులో వరంగల్ హన్మకొండ నగరంలో నిన్న కొన్ని హోటళ్ల పైన దాడులు చేశారు. అందులో అశోక హోటల్తో పాటు అరణ్య, శ్రేయ హోటల్స్ పైన దాడులు చేసిన నేపథ్యంలో కొన్ని ఆహార పదార్థాలు నాణ్యత లేని ఆహార పదార్థాలతో పాటు కుళ్ళిపోయినటువంటి ఫంగస్ వచ్చినటువంటి ఆహార పదార్థాలను కూడా గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. కొన్ని హోటల్స్ పైన కేసులు కూడా నమోదు చేశారు. సో ఈ హోటల్స్ పైన ఫిర్యాదు చేసినటువంటి వినియోగదారుల ఫోరం అంటున్నారు. చెప్పండి, మీరు ఈ హోటల్స్ పైన ఎటువంటి గుర్తించారో, ఎందుకు కంప్లీట్ చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతుందని వినియోగదారుల సంఘాలు గత 6 నెలల కిందట డైరెక్టర్ గారికి, డిప్యూటీ డైరెక్టర్ హైదరాబాద్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తనిఖీలు అనేది నిర్వహించడం జరగట్లేదు, తప్పనిసరిగా చేయాలని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్ ప్రాంతంలో, ఖమ్మంలో, మిగతా ప్రాంతాలలో కూడా కొన్ని చేయడం జరిగింది. నిన్న హన్మకొండ ప్రాంతంలో చేసినప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. ఆ ప్రమాణాలు అస్సలు పాటించట్లేదు, భద్రత కూడా కనీసం కూడా శుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. నిల్వ చేసినటువంటి ఆహార పదార్థాలు ప్రముఖ హోటల్స్లో ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించడం జరిగింది. తప్పకుండా దాని మీద వినియోగదారుల సంఘాలు నిరంతరము తనిఖీ చేయాలని చెప్పి డిమాండ్. ఏ హోటల్స్ పైన సోదాలు చేశారు? వాటిపైన అక్కడ ఎటువంటి గుర్తించారు? శ్రేయ హోటలు ఒకటి, అరణ్య, అదేవిధంగా అశోక హోటల్, హన్మకొండలో 3 ప్రముఖ హోటల్స్లో నిన్న చేయడం జరిగింది. వాటిలో చాలా రకరకాలైనటువంటి విషయాలు గమనించారు. వారు నిల్వ ఉంచినటువంటి మాంసము, కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ తయారీ భద్రత, నాణ్యత ప్రమాణాలైనటువంటి ఆహార పదార్థాలు, నూడిల్స్ వాడడము, వాడినటువంటి ఆయిల్ కూడా పదే వాడినటువంటి నూనె కూడా మళ్ళీ తిరిగి వాడుతున్నట్టు కూడా గమనించడం జరిగింది. నిషేధించిన రంగులు కూడా వాడుతున్నట్టుగా గమనించారు. సో చాలామంది ప్రముఖులు వాళ్ళ కుటుంబ సమేతంగా కూడా ఇటువంటి హోటల్స్కి వస్తుంటారు. అటువంటి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ విషయాలు తెలియని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ వినియోగదారులు ఉన్నారు. చెప్పండి, మీరంతా రెగ్యులర్గా ఇటువంటి హోటల్స్కి వస్తుంటారు. సో ఈ విషయాలు, ఆసక్తికర విషయాలు వినియోగం వచ్చిన నేపథ్యంలో మీకు ఈ మధ్యకాలంలో మన టీవీలో, పేపర్లో చూసిన తర్వాత చాలా భయం వేసింది. అంటే ఇన్ని రోజులు మనం ఈ హైజీనిక్ హోటల్, 5 స్టార్ హోటల్ అనే హైజీనిక్ ఫుడ్ అని పెట్టేది, అంటే మనం డబ్బులు ఇచ్చి అనారోగ్యాన్ని కొనుక్కోవడమా ఇది అనే అంత ప్రమాదకరంగా ఒకసారి ఆలోచనలో పడాల్సిన పరిస్థితి అదైంది. అంటే ఫుడ్ విజిలెన్సీ అధికారులు ఏ రకంగానైతే ఎంత స్పీడ్గా వచ్చి సెర్చ్ చేసి ఈ బ్రాండెడ్ వాడకూడదు, ఈ బ్రాండ్లో ఫుడ్ కలర్ కలుపుతున్నారు, ఈ హోటల్స్ ఇంత ప్రమాదకరం అని చెప్తున్నారో, మళ్ళీ అవే హోటల్స్ యథాయేచ్ఛగా మళ్ళీ దందాకి పాల్పడుతున్నాయంటే ఇక్కడ తప్ప ఎవరిది? అంటే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు చేసే తప్ప, లేకపోతే 4 రోజుల తర్వాత ఎంత స్పీడ్గా వచ్చి విజిలెన్స్ అధికారులు దాడులు చేసి మళ్ళీ అదే హోటల్స్కి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడము, ఇదంతా మంచి అని చెప్పడం ద్వారా కూడా ఇది ఒక రకమైన దందాకు దారితీస్తుంది. అంటే ఇప్పుడు వైద్యం కంటే ప్రమాదకరంగా ఫుడ్ అనేది, ఇది వైద్యం కంటే ప్రమాదకరంగా హోటల్స్ తయారవుతున్నాయి. కాబట్టి ఇటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించిన హోటల్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వినియోగదారులు అయితే కోరుతున్నారు. ఇప్పటికే 3 హోటల్స్కు నోటీసులు జారీ చేశారు. దానికి వారు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పటికే సీజ్ చేసినటువంటి ఆహార పదార్థాలను కూడా ల్యాబ్స్కి పంపించారు. ఆ ల్యాబ్స్ రిపోర్ట్ ఆధారంగా వారిపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.